నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భారతదేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో లేదా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లేదా అసెంబ్లీ ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చేసినాయి. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ బీహార్. ఎందుకంటే బీహార్ అనేది లేదా ఉత్తరప్రదేశ్ లాగా మన భారతదేశంలో చాలా పెద్ద రాష్ట్రాల్లో ఇదొకటి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 చాలామంది సర్వేస్ చేశారు. కొంతమంది ప్రిడిక్షన్స్ చేస్తూ ఉన్నారు. రకరకాల వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య బీహార్ రాజకీయం వేడెక్కుతూ ఉంది. బీహార్ మీద ఫోకస్ ఎందుకు అనంటే జనరల్గా మనం గమనించినట్టయితే హిందీ ప్రభావిత ఈ ఉత్తరాది రాష్ట్రాలుకి భిన్నంగా బీహార్ రాజకీయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీహార్లో ఎప్పుడు కూడా సంకీర్ణమే రాజ్యం వెళ్తుంది. బహుశా సుమారుగా 2005 నుంచి సిన్స్ 2005 బీహార్ రాష్ట్రంలో అంతా ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నాయి తప్ప సింగిల్ పార్టీ మిగతా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఇక్కడ పరిస్థితి లేదు అనేది వాస్తవం. బీహార్ చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి చాలా పెద్ద ఎత్తున గంపలు ఈ రాజకీయ పార్టీలు అక్కడ పోటీలో అలయన్స్ పెట్టుకొని, పొత్తులు పెట్టుకొని వీరోచితంగా పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అందుకని బీహార్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే బీహార్ పెద్ద నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో బీహార్ కానీ యూపీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఈ సీట్లు ఎవరికైతే వస్తాయో అది నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ పార్లమెంట్లో ప్రభావం చూపే అవకాశం కూడా సెంటిమెంట్గా కూడా ఒక విషయం ఉంది. కాబట్టి బీహార్ ఫోకస్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ సర్వేసు ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల్ని వేరే కొంతమంది ప్రముఖ సంస్థలు చేసిన సర్వేస్ని మాత్రమే నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను వ్యక్తిగతంగా కానీ మా సంస్థల ద్వారా కానీ నేను ప్రత్యక్షంగా కానీ బీహార్ ఎలక్షన్స్లో ఇంతవరకు సర్వే చేయలేదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2024లో ఎలక్షన్కి కావటానికి ఒక 10 రోజుల ముందే మనం స్వతంత్రంగా సర్వే చేసి కూటమి అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని చెప్పాం. అదే జరిగింది, 5 సీట్స్ ± తోటి. ఇంకొక విషయం కూడా మీరు గమనించుకోవచ్చు. తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు ఊహించని విధంగా, అప్పుడెవరు చెప్పని విధంగా ఎలక్షన్కి 10 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో అధికారం చేపట్టబోతుంది అని చెప్పింది కూడా మనమే. అనేక ఛానల్స్లో చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ #U లాంటి సంస్థలతో చాలా ఛానల్స్లో మనం విశ్లేషణ, మన సర్వే ప్రజెంట్ చేశాం. అదేవిధంగా జరిగిన సంఘటన వాస్తవాలని మీకు ఇప్పుడు ఈ దృష్టికి రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు బీహార్ విషయానికి వచ్చినట్టయితే బీహార్లో వేరే సంస్థల వాళ్ళు ఇచ్చిన సర్వే ఎలా ఉంది, హౌ ఇట్ లుక్స్ లైక్, బీహార్లో ఏ విధంగా వాతావరణం ఉందనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. బీహార్లో మొత్తం November 6న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఈ సంవత్సరం, November 11న సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్, అదేవిధంగా November 14న కౌంటింగ్ జరగబోతుంది. ఎవరు అధికారం చేపడతారో అనేది November 14న తెలిసే అవకాశం ఉంది. బీహార్లో పెద్ద రాష్ట్రం కాబట్టి 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 7.24 crores ఓటర్స్ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్య మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తున్నట్టయితే ఖచ్చితంగా. 7.24 crores అంటే ఈ SIR ఇన్సెంటివ్ రివిజన్ జరిగిన తర్వాత అందులో 66 లక్షల ఓట్లు, డూప్లికేట్లు ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ తీసివేసిన తర్వాత 7.24 ఓట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం గతంలో బీహార్లో 2020లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు జరిగిన ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి 125 సీట్స్, ఇండి కూటమి 110 సీట్స్ గెలుపొందారు. ఇక్కడ బీహార్ ఎలక్షన్లో అవుట్ ఆఫ్ 243 సీట్స్లో 122 నంబర్ అనేది మ్యాజిక్ ఫిగర్. ఇది ఇక్కడ ఒకటి అంశం. రెండో అంశం, చాలా నంబర్ ఆఫ్ పార్టీలు అలయన్స్ రూపంలో పోటీ పడుతుంది. అదొక ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు సర్వే ద్వారా వెలుగులోకి వచ్చిన కీ పాయింట్స్ మనం ప్రస్తావన చేసుకుందాం. డీటెయిల్లోకి వెళ్లకుండా జస్ట్ హౌ ఇట్ లుక్స్ లైక్ అనేది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద 48.6% ఉన్నప్పటికీ సర్వే ఓట్ వైబ్ అనే ఒక సంస్థ మూడ్ ఆఫ్ బీహార్ అనే ఒక సర్వే టేకప్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ అక్టోబర్లో రిలీజ్ అయిన సర్వే సంస్థల విషయాలు మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. ఓట్ ఆఫ్ వైబ్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ సర్వే ప్రకారం
ఎన్డీఏ కూటమికి 41.3% వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇండియా కూటమికి 39.7% వచ్చే విధంగా ఉన్నట్టున్నారు. జనస్వరాజ్ అంటే మన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీకి 9% ఓటు శాతం వచ్చే విధంగా ఉంటుంది అని వీళ్ళు సర్వే ప్రకారంగా వెలుగులోకి వస్తూ ఉంది. అక్కడ ఇంకొక పార్టీ విషయం చూసుకున్నట్టయితే బీఎస్పీ కూడా రంగంలో ఉంది. అది 2.5% ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ ఓట్ వైప్ సర్వే మనం ఒక్కసారి అవుట్లైన్ చూసినట్టయితే గెలుపు ఓటమికి మధ్య 1.6% మాత్రమే గ్యాప్ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే కీ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మహిళలు లేదా 35 సంవత్సరాల పైబడిన ఓటర్సు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి వీళ్ళ సర్వేలో వెలుగులోకి వచ్చింది. మరి యువకులు, ముస్లిమ్సు, యాదవులు, ఎస్సీలు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలియవచ్చింది. ఏదేమైనా ఓటమికి గెలుపుకి మధ్య గ్యాప్ మాత్రం తక్కువ ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. రెండో సంస్థ మనం ఒకసారి చూసినట్టయితే సీ ఓటర్ అనే ఒక సంస్థ సర్వే గమనించినట్టయితే ఎన్డీఏ కూటమికి 40.2%, అంటే ఇంతకుముందు సంస్థ 41.3 అన్నారు, వీళ్ళు 40.2 అంటున్నారు. బహుశా దాదాపు ఒకేలాగా ఉంది. మహాగఠబంధన్ అంటే ఇండియా కూటమి 38.3%గా సీ ఓటర్ సర్వే చెప్తా ఉంది. జనసురాజ్ 13.3% అని వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇంకొక సంస్థ ఇండియా టుడే మూడ్ చెక్ అని వీళ్ళు చేసిన సర్వేలో ఎన్డీఏ కూటమికి 46%, అంటే అంతా కూడా సిమిలర్, కొద్ది డిఫరెన్సెస్తో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి అంటే ఆర్జేడీ కాంగ్రెస్ అలయన్స్కి 21.7%గా ఇండియా టుడే సర్వే వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంకొకటి మనం ప్రధానంగా ఇవన్నీ 3-4 ప్రధానమైన ఇప్పటివరకు వెలువరించిన లేటెస్ట్ సర్వేస్ ప్రకారం యావరేజ్ ప్రిడిక్షన్స్ మనం ఒక్కసారి ఓవర్వ్యూ పరిశీలించినట్టయితే ఇండియా కూటమికి 35 నుంచి 38 వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి 42 నుంచి 44% ఓటు శాతం వచ్చే అవకాశం ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆయనకి 10 నుంచి 12% వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే. ఇంకొక విషయం, ఈ 3-4 సర్వే ప్రధాన సంస్థల్లో కొన్ని పాయింట్స్ వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే సీఎం అభ్యర్థి ఎవరు అన్న ఒక ప్రశ్న ఉన్నప్పుడు ఇది కొద్దిగా డిఫరెంట్గా పబ్లిక్ పర్సెప్షన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సీఎం అభ్యర్థి ఎవరు అన్న క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ సర్వే చూసినట్టయితే ఓట్ వైబ్ అనే సంస్థ తేజస్వి యాదవ్కి 35% ఓటర్స్ అంటున్నారు తేజస్వి యాదవ్ కావాలని. నితేష్ 23.4% అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ 13.8%గా వచ్చింది. అంటే ఇందులో ఎక్కువగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఓట్ వైబ్ అనే సర్వే సంస్థ చెప్తా ఉంది. ఇంకా సీ ఓటర్ సర్వే సంస్థ చూసినట్టయితే తేజస్వి యాదవ్ 36.2% సీఎం కావాలని కోరుకుంటున్నారు. నితీష్ 15.9%, ప్రశాంత్ కిషోర్ 23.2%. అదేవిధంగా ఐఏఎన్ఎస్ మ్యాట్రిచ్ అనే ఒక సంస్థ తేజస్వి యాదవ్ సీఎం కావాలని 11.5% అనుకుంటున్నారు. నితీష్ 4.2%, ప్రశాంత్ కిషోర్ 9% సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా బీహార్ ఎలక్షన్ నేపథ్యంలో, అసెంబ్లీ ఎలక్షన్ నేపథ్యంలో కీ ఫ్యాక్టర్స్ ఏం ప్రభావితం చూపే అవకాశం ఉంది అని మనం డిస్కస్ చేస్తే కంక్లూజన్ పాయింట్స్, ఎన్డీఏ ఎస్ఐఆర్ ఏదైతే జరిగిందో ఈ మధ్య దానివల్ల కొంత బెనిఫిట్ ఉన్నట్టుగా ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియవచ్చింది. ఇంకొకటి స్ట్రెంగ్త్ ఫర్ ఎన్డీఏ చూసినట్టయితే ప్రధానమంత్రి మోడీ గారి ఇన్ఫ్లుయెన్సు, తర్వాత ఈబీసీ ఓటర్సు. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కొద్దిగా వీక్నెస్ పాయింట్గా మనం చెప్పవలసి వస్తే లిక్కర్ బ్యాన్ అనేది కొంత ఇష్యూ ఈ ఎన్డీఏకి కొంత వీక్నెస్, అంటే కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అండ్ పార్టీ నెక్స్ట్ వస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తా అని కూడా ప్రామిస్ చేశారు. ఇది కొద్దిగా సెన్సిబుల్ అంశంగా బీహార్లో మనకి అనిపిస్తూ ఉంది. ఇండియా కూటమికి కనుక మనం స్ట్రెంగ్త్లు ఒకసారి చూసినట్టయితే తేజస్వి యాదవ్ ఆ యూత్ వేవ్ అనేది ఒక స్ట్రెంగ్త్గా చెప్పవచ్చు. మైనారిటీ, యాదవులు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది తేజస్వి యాదవ్ చాలా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అనే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ ఇండియా కూటమిలో ఉన్న కొంత వీక్నెస్ ఏంటని మనం పరిశీలించినట్టయితే ఈ కూటమి పార్టీల మధ్య సీట్ షేరింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనసురాజ్
వైల్డ్ కార్డ్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 9 నుంచి 13%. ఇది స్ప్లిట్ చేసే దాని మీద ఎవరికి లాసు, ఇండియా కూటమికి లాస్గా మనకి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సినారియోస్ ఒక్కసారి పరిశీలించినట్టయితే 50% ఛాన్స్, టర్న్అవుట్ 60% ప్లస్ ఉంటే ఇండియాకి 125 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తేజస్వి సీఎం అయ్యే అవకాశం ఉంది. 40% ఛాన్స్ ఎస్ఐఆర్ మ్యాజిక్, ఎన్డీఏ 130+ సీట్స్, నితీష్ సీఎం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 10% ఛాన్స్ జనస్వరాజ్ ప్రశాంత్ కిషోర్ అవకాశం ఉంది. 15 to 25. ఏదేమైనా ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే ఈ ప్రధాన సంస్థలు ఇప్పటివరకు ఇచ్చిన లేటెస్ట్ సర్వేస్ రిపోర్ట్స్ ప్రకారం బీహార్లో వారు వన్ సైడ్ కాదు. ఫస్ట్ పాయింట్. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ తదితర చిన్న చితక చాలా పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉన్నమాట వాస్తవం. ఒక సైడు వచ్చే తీర్పు విధంగా అయితే లేదు. ఎందుకంటే ఏ పార్టీ అలయన్స్ గెలిచినా కూడా చాలా తక్కువ మార్జిన్తో గెలిచే అవకాశం ఉంది. అంటే వన్ సైడ్ అయితే వారు లేదు. చాలా టఫ్ సిచ్యువేషన్ బీహార్లో కనిపిస్తూ ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్లో అని ఇప్పటివరకే ఉన్న సమాచారం. అంటే ఎలక్షన్ ఇంకా November 6th వరకు టైం ఉంది కాబట్టి ఏం మార్పులు జరుగుతాయి అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.